ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు మంత్రి రోజా. నగరిలో ఉన్న తాను ఒంగోలుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్రాల్లో ఉంటున్న వారు ఏపీకి వచ్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ షర్మిలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. ఆమె మాటలకు విలువలేదన్నారు. షర్మిల వేషం కాంగ్రెస్, స్క్రిప్ట్ చంద్రబాబుదంటూ సెటైర్లు వేశారు మంత్రి రోజా. నేను ఏ రోజైనా ఒక తప్పు చేశానో, ఒకరి దగ్గర ₹1 తీసుకున్నానో ప్రూవ్ చేయమనండి. ఈ రోజు 24 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆయన కనిపిస్తుంది నేను పదవులు అమ్ముకుంటున్నాను. ఇంకో లొంగి నా మీద నిందేస్తే ఖచ్చితంగా భగవంతుడు సమాధానం చెప్తాను. నగిరి నియోజకవర్గంలో వాక్ చేసుకుంటున్న నాకు ఎక్కడో ఒంగోలుకు పోవాల్సిన అవసరం ఏముందో కూడా నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు ఈరోజు ఫ్రస్ట్రేషన్కి ప్రతీక. అలాగే ఇప్పుడు కొత్తగా 4వ కృష్ణుని ఎంటర్ చేశారు. మరి ఆవిడ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయి స్వలాభం కోసం జగనన్న మీద విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తుంటే